నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన నాన్నలేని కొడుకు ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. ఇన్స్పెక్టర్ ఒకరోజు ఇంటికి వచ్చాడు. ఈ కేసుకు సంబంధించి మీరు కొంతకాలం కోర్టుకు రావాల్సి ఉంటుంది, వస్తారుగా అన్నాడు. హరిత తండ్రి వైపు చూసింది. ఆయన ప్రశాంతంగా చూశాడు. మీ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇంతకాలంగా ఆమె మీద శారీరక దాడి జరిపినందుకు అతని మీద సీరియల్ రేపిస్ట్గా కేసు పెట్టాము. సాధారణంగా ఒక వ్యక్తి అనేకసార్లు అనేక మంది అమ్మాయిల మీద అత్యాచారం జరిపినా, ఒక వ్యక్తి ఒకే అమ్మాయిని బంధించి కొంతకాలం పాటు అత్యాచారం జరిపినా దాన్ని సీరియల్ రేపిస్ట్గా పరిగణిస్తారు. సీరియల్ రేపిస్టులు సాధారణంగా కిడ్నాప్ చేసి కొన్నిసార్లు దాడి జరిపి చంపేయటమో వదిలేయటమో చేస్తారు. ఇతను మీ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఒక పసుపు తాడు కట్టి బలవంతంగా భార్యను చేసుకుని లైంగిక దాడి జరుపుతూ వచ్చాడు. దీన్ని ప్రేమ అనాలో ఉన్మాదం అనాలో అర్థం కావటం లేదు అన్నాడు వివేక్. ముందు ఆ మాట వినగానే ఆమె మొహం పాలిపోయింది. ఆమె కళ్ళ ముందు మైకులతో ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, అతను మిమ్మల్ని కిడ్నాప్ చేసినప్పుడు మీ మనోభావాలు ఏంటి, రేప్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అంటూ అత్యంత హేయమైన ప్రశ్నలతో దాడి చేసే ఎలక్ట్రానిక్ మీడియా మనుషులు కదిలారు. ఒక్క క్షణం భయంతో ఒళ్ళు జలతరించింది. హరిత కోర్టుకు వస్తుంది, తప్పకుండా నేను దగ్గరుండి తీసుకొస్తాను, వాడికి శిక్ష పడే వరకు పోరాడతాను అని నిశ్చయంగా అంటున్న తండ్రి మొహం వైపు విస్మయంగా చూసిన ఆమెలో నెమ్మదిగా ధైర్యం అనే గాలి వీస్తున్నట్లు అనిపించింది. వస్తాను అంది ఆమె కూడా. గుడ్, ఈ ధైర్యంతో ఉండండి అన్నాడు అతను. కాసేపు కూర్చుని ప్రపంచంలో పెరిగిపోతున్న క్రైమ్ రేటు గురించి మాట్లాడి కాఫీ తాగి వెళ్ళిపోయాడు. సూర్యనారాయణ బాబుని స్పెషలిస్టుకు చూపించాడు. అనారోగ్య లక్షణాలు ఏమీ లేవు, స్పీచ్ థెరపీ ద్వారా మాటలు తప్పకుండా వస్తాయి. ఇక్కడికి దగ్గరలోనే ఇలాంటి పిల్లల కోసం చైల్డ్ సైకాలజిస్ట్ ఒక స్కూల్ రన్ చేస్తున్నారు, అక్కడ జాయిన్ చేయండి. మీరు కూడా ఇంట్లో చిన్న చిన్న పదాలు నేర్పిస్తూ వీలైనంత ఎక్కువగా మాట్లాడుతూ ఉండండి, త్వరలోనే రికవర్ అవుతాడు అని చెప్పాడు డాక్టర్. హరితకు మనశ్శాంతిగా ఉంది. ఇదివరకులా నవ్వుతూ చలాకీగా ఉంటుంది. బాబుతో ఆడుకోవటం, తల్లికి వంట పనిలో సాయం చేయటం, చదువుకోవటంతో పాటు తనకెంతో ఇష్టమైన తోట పని కూడా ప్రారంభించింది. నర్సరీకి వెళ్ళి రకరకాల క్రోటన్స్, పూల మొక్కలు కొని తెచ్చి ఖాళీ స్థలం మొత్తం మొక్కలతో నింపేసింది. జ్యోతి కూడా నెమ్మదిగా బాబుని ప్రేమించసాగింది. తండ్రి ఎవరైనా కన్నది తన కూతురు. 9 నెలల నరకం అనుభవిస్తూ ఈ చిన్నారికి జన్మనిచ్చింది. హరిత చేసింది ఒక విధంగా సాహసం. రేపు వీడు పెరిగి పెద్దవాడై ఓ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఒక అబ్దుల్ కలాం కావచ్చు. ఒక గడ్డి మొక్క మొలవాలన్నా, ఒక పారిజాతం విరియాలన్నా భూమాత అదే ప్రసవ వేదన పడుతుంది. స్త్రీ కూడా అంతే. ఒక మహానుభావుడికైనా ఒక హంతకుడికైనా అదే గర్భం, పవిత్ర క్షేత్రం. అలా మనసును సమాధానపరుచుకున్న ఆమె నెమ్మదిగా ఆ పసివాడి పట్ల మమకారం పెంచుకోసాగింది. డాక్టర్ చెప్పినట్లు ఇంట్లో కూడా తల్లి కూతుళ్ళు బాబుకు స్పీచ్ థెరపీ మొదలుపెట్టారు. వాడు ఏ వస్తువు ముట్టుకున్నా 1కి 10 సార్లు ఆ వస్తువు పేరు ఉచ్చరిస్తూ వాడి చేత పలికించడానికి ప్రయత్నిస్తున్నారు. వాడు అతి కష్టం మీద పెదాలు కదుపుతాడు కానీ ధ్వని బయటికి రావటం లేదు. అది చూసి కూతురు నిరాశ చెందుతుందేమోనని భయపడింది జ్యోతి. కానీ ఊహించని విధంగా హరిత ధైర్యంగా ఉండటం చూసి ఆవిడ నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది. ఒకరోజు హరిత బాబు చేపట్టుకుని గార్డెన్లో వాక్ చేస్తోంది. గేటు బయట ఇన్నోవా ఆగింది. ఆ శబ్దానికి జ్యోతి గబగబా లోపల నుండి వచ్చింది. ఎస్ఐ వివేక్ గేటు తీసుకుని వస్తూ ఆవిడని చూసి నమస్కరించాడు. అప్పుడే TV9 కారు వచ్చాగింది. అందులో నుంచి ఒక యాంకర్, ఒక కెమెరామెన్ దిగి లోనికొచ్చారు. ఆవిడ ప్రశ్నార్థకంగా చూసింది వివేక్ వైపు. కంగారు పడకండమ్మా, డాక్టర్ గారి పర్మిషన్తో, హరిత గారి అంగీకారంతో మీడియాతో వచ్చాను. మీ అమ్మాయి లాంటి ఎందరో అమ్మాయిలు అలర్ట్గా ఉండటానికి తనకు కలిగిన అనుభవం వివరంగా చెప్తాను అని తనే మీడియాను ఆహ్వానించారు మీ అమ్మాయి అన్నాడు ఎస్ఐ. అవునా అన్నట్లు హరిత వైపు చూసింది ఆవిడ. హరిత అవునన్నట్లు నవ్వి ఆవిడ దగ్గరగా నడిచి పదమ్మా లోపలికి వెళ్దాం అంటూ ఇంట్లోకి దారితీసింది. అందరూ ఆమెను అనుసరించారు. అందరూ కూర్చున్నాక అడిగాడు వివేక్, ఆ రోజు ఏం జరిగింది, ఆ రాక్షసుడి చేతులకు మీరు ఎలా చిక్కారో వివరంగా చెప్తారా? కెమెరామెన్ యాంగిల్ చూసుకున్నాడు. యాంకర్ మైకు హరిత మొహం దగ్గర పెట్టింది. చెప్పండి మేడం, మీ కథ అందరికీ ఒక పాఠం కావాలి అంది యాంకర్.
జ్యోతి అయిష్టంగా చూసింది. కూతురు పక్కనే సోఫాలో కూర్చొని నెమ్మదిగా అంది. హరి, నువ్విలా మామూలు హరితలా అవుతావని అనుకోలేదు. ఆ అమ్మవారి దయ వల్ల నా బిడ్డ హరిత పునర్జన్మ పొందింది. నువ్వు గతం తలుచుకుని బాధపడేట్లయితే చెప్పొద్దమ్మా అంది. హరిత తల్లి చేయి పట్టుకుంది. చెప్తానమ్మా, చెప్పి తీరాలి. భయపడి జరిగింది దాచిపెట్టినా, పరువు పోతుందని మీరు మనసు చంపుకొని మౌనంగా ఉన్నా మనము నేరస్తులం అవుతాం. మీడియా ద్వారా ప్రతి ఆడపిల్లకు చేరేలాగా గొంతెత్తి చెప్తా. హరిత నెమ్మదిగా చెప్పసాగింది. నేను ఇంటర్లో చేరిన కొత్తల్లో ఒకరోజు మా నాన్నగారికి ఎమర్జెన్సీ కేసు వచ్చింది. నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసే టైం లేకపోవడంతో ఆటోలో వెళ్ళమన్నారు. కానీ ఆ రోజు ఆటో వాళ్ళు స్ట్రైక్ చేయటం వలన నేను నా క్లాస్మేట్ మీనాతో కలిసి బస్సులో వెళ్ళాను. మీనా మా ఇంటి దగ్గరే ఉండేది. తను రోజు బస్సులోనే వెళ్తూ ఉండేది. ఆ రోజు ఇద్దరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళటం నాకు బాగుంది. అందుకే అమ్మా నాన్నల్ని ఒప్పించి అప్పటి నుండి తనతో కలిసి బస్సులో కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టాను. మరి వాడు నన్ను ఎప్పుడు చూశాడో తెలీదు. ఒకరోజు మేము బస్సు దిగి కాలేజీ వైపు వెళ్తూ ఉంటే మా వెనకాల వచ్చాడు. మీనా అది గమనించి భయపడింది. వాడెవడో మనల్ని ఫాలో అవుతున్నాడు అని చెప్పింది. నేను వెనక్కి తిరిగి చూశాను. నల్లగా లావుగా మొరటుగా ఉన్నవాడిని చూడగానే భయంతో ఒళ్ళు జలతరించింది. నేను తన వైపు చూడగానే వెకిలిగా నవ్వి గబగబా మా వైపు రాసాగాడు. మేమిద్దరం ఒకరి చేతులు ఒకరం పట్టుకుని పరిగెత్తుకుంటూ కాలేజీకి వెళ్ళాము. గేటు దగ్గర సెక్యూరిటీ గార్డుకు చెప్పాము. వాడు గేటు దాకా వచ్చాడు. సెక్యూరిటీ వాడిని బెదిరించి పంపించేశాడు. అప్పటి నుండి రోజు మేము బస్సు దిగే టైంకి బస్టాండ్లో నిలబడి ఉండటం, మమ్మల్ని చూడగానే మా వెనకాల రావటం చేస్తూ ఉండేవాడు. సెక్యూరిటీ గార్డ్ అన్వర్ ఎంత బెదిరించినా వినకుండా కాలేజీ లోపలికి రావడానికి ప్రయత్నించాడు. అన్వర్ వాడిని కొట్టాడు. వాడు ఆ దెబ్బతో రెచ్చిపోయి అన్వర్ని బాగా కొట్టాడు. మేము భయపడి ప్రిన్సిపాల్కి చెప్పడానికి వెళ్ళాం. కానీ ఆ రోజు ఆయన రాలేదు. అప్పుడే వాడు కాలేజీ లోపలికి దౌర్జన్యంగా వచ్చి నా చెయ్యి పట్టుకుని, నిన్ను ప్రేమిస్తున్నా, నన్ను పెళ్లి చేసుకోవాలి, నాతో రా అంటూ బలవంతంగా లాక్కెళ్తూ ఉంటే నేను గట్టిగా అరిచాను. ఆ అరుపులకి కొంతమంది అమ్మాయిలు పరిగెత్తుకుని వచ్చి వాడిని చెప్పులతో కొట్టి బయటకు తోశారు. నేను బాగా ఏడ్చి నాన్నకు చెప్తాను అన్నాను. మా ఫ్రెండ్స్, అలా చెప్పకూడదు, మీ నాన్నగారు పోలీస్ రిపోర్ట్ ఇస్తారు, వాడు పగబడతాడు, మేమందరం చెప్పు దెబ్బలు కొట్టాం కదా, ఇంకా నీ జోలికి రాడులే అన్నారు. నిజమే అనుకున్నాను. కానీ అప్పటి నుంచి ఇంకా వాడి వేధింపులు ఎక్కువయ్యాయి. నన్ను ప్రేమిస్తావా లేదా అంటూ ఎక్కడ పడితే అక్కడికి వస్తూ నన్ను టార్చర్ పెట్టేవాడు. సినిమాకి రా అంటూ సతాయిస్తుండేవాడు. నేను చాలాసార్లు తిట్టాను. నా జోలికి రావద్దని, పోలీస్ కంప్లైంట్ ఇస్తానని హెచ్చరించాను. కానీ వాడు వినలేదు. నువ్వు నన్ను ప్రేమించకపోతే చచ్చిపోతా అని ఒకసారి, నీ మీద యాసిడ్ పోసి నిన్ను చంపేస్తా అని ఒకసారి అలా బెదిరిస్తూ ఉండేవాడు. ఎలా తెలుసుకున్నాడో మా ఇల్లు తెలుసుకున్నాడు. ఇంటి ఎదురుగా ఉన్న పార్కులో రాత్రంతా ఉండిపోయేవాడు. నేను ఇంట్లో నుంచి బయటికి రాగానే నా వెనకాలే వచ్చేవాడు. అమ్మా నాన్నలకు చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను. చివరికి ఒకరోజు అమ్మకు చెప్పాను. కానీ అమ్మ ఈజీగా తీసుకుని, నువ్వు పట్టించుకోకు, జాగ్రత్తగా వెళ్ళు అంది. అందుకే తల్లిదండ్రులు మన మాటలు సీరియస్గా తీసుకోరు కాబట్టి ఇలాంటివి జరుగుతాయి అంది యాంకర్ ఆవేశంగా. జ్యోతి ఉలిక్కిపడింది. ఒక్కసారి ఆ రోజు హరిత మాటలు గుర్తు చేసుకుంటున్నట్లు పెదాలు కొరుక్కుంటూ ఉండిపోయింది. ఆవిడకి గుర్తొచ్చింది. ఒకరోజు హరిత, అమ్మా, ఎవరో ఒకడు నా వెంట పడుతున్నాడు, నాకు భయంగా ఉంది అంది. ఆ రోజు తను ఆ విషయం తేలిగ్గా తీసుకుని, ఈవ్ టీజింగ్ మామూలే, జాగ్రత్తగా వెళ్ళు అంది. ఎంత పొరపాటయింది. ఈవ్ టీజింగ్ అంటే ఇదా? ఆడపిల్లలు రోడ్డు మీద నడుస్తుంటే ఏడిపించే రోమియోల గురించి మాత్రమే తెలుసు. తను చదువుకునే రోజుల్లో కూడా అలాంటివి సర్వసాధారణం. కొన్నిసార్లు అలాంటి వాళ్ళు చెప్పుదెబ్బలు తినేవాళ్ళు, కొందరు సారీ చెప్పి ఫ్రెండ్స్ అయిపోయేవాళ్ళు. కానీ ఇలా ఇంత రాక్షసంగా? ఆవిడ పెదవులు దుఃఖంతో అదురుతూ ఉంటే, ఎంత పని జరిగింది అని మాత్రం అనగలిగింది. హరిత తిరిగి చెప్పసాగింది. రోజు రోజుకి వాడి ఆగడాలు ఎక్కువయ్యాయి. మేము సరదాగా చాట్ భాండార్కి వెళ్ళినా, కాఫీ తాగటానికి వెళ్ళినా నీడలా నా వెంటే రావటం, ఛాన్స్ దొరికితే ఐ లవ్ యూ, మనం పెళ్లి చేసుకుందాం, వస్తావా లేదా అని బెదిరించడం ఎక్కువైంది. నేను ఏడుస్తుంటే ఒకరోజు షీలా, మీనా, ఇంకొందరు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళి ప్రిన్సిపాల్కి చెప్దామంటూ తీసుకొని వెళ్ళారు. ఎవరతను, మన కాలేజీనా అని అడిగారు ఆయన. అది నాకు తెలీదు, నేనెప్పుడు కాలేజీలో చూసిన గుర్తు కూడా లేదు, అందుకే తెలియదు సార్ అన్నాను.
అయితే నాకెందుకు చెప్తున్నావు? మీ ఫాదర్కి చెప్పు. అయినా ఇంతమంది అమ్మాయిలు ఉండగా నీ వెంట ఎందుకు పడుతున్నాడు? నీ నుంచి ఎంకరేజ్మెంట్ లేకపోతే? తప్పంతా మీ అమ్మాయిలదే. ఆ డ్రెస్సులేంటి ఒళ్ళు కనిపిస్తూ? ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఎందుకు వెంటపడరు అన్నారు కోపంగా. నాకు చాలా బాధేసింది, ఏడుపు కూడా వచ్చింది. నేను అతని వైపు కూడా చూడలేదు సార్ అన్నాను. చూడకపోతే వాడెవరో నిన్నే ఎందుకు ఫాలో అవుతున్నాడో నీకెలా తెలుస్తుంది? ముందు బట్టలు సరిగ్గా వేసుకోవటం నేర్చుకో అన్నారాయన. నాకు ఏడుపు వచ్చింది. నాకు ఇష్టమైన డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా? అమ్మ నాన్న ఎప్పుడూ నా డ్రెస్సుల విషయంలో నాకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఈయనెవరు నన్ను విమర్శించడానికి? అయినా లాంగ్ స్కర్టు జీన్స్ ప్యాంటు వేసుకోవటం తప్ప పాతకాలం అమ్మాయిలా పరికిణి ఊడి వేసుకొని కాలేజీకి వెళ్ళాలా? కోపం, నిస్సహాయత. వెక్కి వెక్కి ఏడుస్తున్న నన్ను ఓదారుస్తూ, ఏడోకి, మనమే బుద్ధి చెప్దాం ఆ వెధవకి. ఇవాళ నేను, నీలు, అపర్ణ నీతో వస్తాం, చూస్తా ఏం చేస్తాడో అంది షీల. ఆ సాయంత్రం అన్నట్టుగానే నీలు, అపర్ణలతో సహా నాతో వచ్చింది షీల. నలుగురం బస్టాప్ వైపు నడుస్తున్నాం. కొన్ని అడుగులు వేస్తూ కాలేజీ సందు దాటి రోడ్డు మీదకి వచ్చాము. మా కాలేజీకి సమీపంగా 2-3 చాట్ బండ్లుంటాయి. ఒక బండి దగ్గర నిలబడి పానీపూరి తింటున్నాడు వాడు. మమ్మల్ని చూడగానే బౌల్ ట్రాష్లో పడేసి వేగంగా మా వెనకాల రాసాగాడు. అది గమనించి నేను భయంగా, అదిగో వాడే అన్నాను. షీల వాడిని చూసి, ఎవరు? ఆదున్నపోతా? ఇప్పుడు మన వెనక వస్తాడా? రాని అంది నిర్లక్ష్యంగా. పదండే, త్వరగా నడుద్దాం అన్నాను. ఎందుకే ఆ చెత్త వెధవకు భయపడతావు? మనం అలా భయపడితే ఈ వెధవలు ఇంకా భయపడతారు అంది నీలు. అవును, భయపడకు, మేమున్నాంగా. అంతగా అయితే షీ టీంకి కాల్ చేద్దాం అంది అపర్ణ. వాళ్ళు ముగ్గురు ధైర్యం చెప్తుంటే నాకు కూడా నెమ్మదిగా ధైర్యం వచ్చింది. నలుగురం కబుర్లు చెప్పుకుంటూ నడవసాగాము. మధ్యలో అపర్ణ, నాకు కూడా పానీపూరి తినాలనుంది అంది. ఇప్పుడా? వద్దొద్దు అన్నాను కంగారుగా. అబ్బా, ఇదొక వేస్ట్ క్యాండిడేట్. వాడికెవడికో భయపడుతుందేంటి? పదండి మనం కూడా తిందాం అంటూ చాటు బండి వైపు నడిచింది నీలు. నేను భయంగానే వెళ్ళాను. వాడు మమ్మల్ని చూసి పళ్ళికిలించాడు. నేను మొహం మార్చుకున్నాను. షీలా పానీపూరి చెప్పింది బండివాడికి. మా నలుగురికి అతడు డిప్పలిచ్చి పూరి ఇస్తుంటే వాడు నా పక్కకొచ్చి నన్ను ఆనుకుని నిలబడి, హాయ్, ఐ లవ్ యూ అన్నాడు. నేను అసహించుకుంటూ దూరం జరిగాను. నీలు అది చూసి గబాలన చెప్పు తీసి వాడిని ఆ చెంప ఈ చెంప వాయించి, నీ మొహానికి ప్రేమ కావాలా? మళ్ళీ ఈ చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చింది. వాడు నిప్పులు కక్కే కళ్ళతో నా వైపు చూసి, ఏయ్, నీ ఫ్రెండ్స్తో కొట్టిస్తావా? ఇప్పుడే చెప్తున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వు నాకు రేపు ఇక్కడ ఇదే టైంకి ఐ లవ్ యూ అని చెప్పకపోతే నీ మొహం మీద యాసిడ్ పోస్తా. ఎవరు అడ్డు వస్తారో చూస్తా అంటూ పెద్ద పెద్ద అంగలు వేస్తూ వెళ్ళిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా మమ్మల్ని, ఎందుకమ్మా ఆడపిల్లలు మీరు వాడితో గొడవ పడ్డారు? అసలు వాడి మాటలు పట్టించుకోకూడదు. మీ దారిని మీరు వెళ్ళిపోతే పోయేది కదా అన్నారు. ఏంటండి ఆడపిల్లలు అంటూ మమ్మల్ని తక్కువ చేస్తారు? ఆడపిల్లలమైతే మమ్మల్ని ఎవరేమన్నా భరించాలా? చూపిస్తాం మా తేడాక అని తీవ్ర స్థాయిలో అరిచింది అపర్ణ. మమ్మల్ని అందరూ వింతగా చూడసాగారు. నాకు చాలా అవమానకరంగా అనిపించింది. మేము అక్కడి నుంచి తిరిగి మెయిన్ రోడ్డు వైపు నడుస్తూ ఉంటే షీలా కసిగా అంది, వాడి బొంద దరిద్రపు మొహంగాడు, వాడి బ్రతుక్కి ప్రేమ, పైగా నిన్ను, ఎంత ధైర్యం? ప్రేమించకుంటే యాసిడ్ పోస్తాడా? ఇప్పుడు పోయమను అంది. ఇంకా నీ జోలికి రాడే, పౌరుషం వచ్చేదో వాగాడు కానీ ఇంకా ఇటువైపుకి వచ్చే ధైర్యం ఉందా వాడికి అంది అపర్ణ. నువ్వేం భయపడకు హరి, నీ దగ్గర షీ టీం నెంబర్ ఉందా అడిగింది నీలు. లేదు అన్నాను. తన మొబైల్లో ఉన్న నెంబర్ నాకిచ్చి, నీకు ఏమాత్రం భయం వేసినా వీళ్ళకు కాల్ చేయి, క్షణాల్లో వస్తారు, ఇంకా వాడికి ఫ్యూచర్ ఉండదు అంది. నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఇంత ధైర్య సాహసాలున్న ఫ్రెండ్స్ నాకున్నారన్న నిశ్చింత, ఇంకా నాకు ఎలాంటి ఆపద రాదన్న నమ్మకంతో నిట్టూర్చాను. నెల రోజుల నుంచి శనిలాగా పట్టుకున్నాడు శని వెధవ. వదిలాడు. ప్రేమిస్తున్నా అంటూ 100 తప్పులతో ప్రేమ లేక ఒకటి వాడి మొహానికి, వాడి బొంద, ఒక మొబైల్ కూడా చేతిలో లేదు అనుకున్నాను. వాడి పిరికితనం తలుచుకొని అందరం పగలబడి నవ్వుకున్నాం. ఈలోగా బస్ స్టాప్ రావడంతో ఎవరి బస్సు వాళ్ళు ఎక్కి వెళ్ళిపోయారు. నేను కూడా ఇంటికి వచ్చేశాను. ఆ రాత్రి హాయిగా నిద్రపోయాను. కానీ అదే నా జీవితంలో ఆఖరి రాత్రి అవుతుందని అనుకోలేదు. మర్నాడు కాలేజ్ అయ్యాక అందరం రోడ్డు మీదకి వచ్చాము. ఆ రోజు మీనా కాలేజీకి రాలేదు. నేను ఆటో పిలిచాను.
ఆటో ఎక్కుతూ ఉండగా సడన్గా నా పక్కన ఒక డొక్కు బండి పెద్దగా శబ్దం చేస్తూ ఆగింది. నేను రెప్ప వాల్చేలోగా వాడు నా చెయ్యి పట్టి లాగి బండి మీద కూర్చోబెట్టడం, నేను కేకలు పెట్టేలోగా ఆ బండి వేగంగా రోడ్డు మీదకి రావటం జరిగింది. నేను ఎంత అరిచినా ఎవరూ పట్టించుకోలేదు. వాడు బండి ఆపలేదు. ఎక్కడెక్కడో తిప్పి సిటీకి దూరంగా పిచ్చి పిచ్చి చెట్లు పొదల వెనక మొత్తం పడిపోయి కేవలం 4 మొండికోడలు మాత్రం మిగిలిన ప్రదేశంలో బండి ఆపాడు. మా బండి వెనకే ఆగిన మరో బండి మీద ఉన్న మరో 2 సహాయంతో నన్ను ఆ మొండిగోడల మధ్యకు తీసుకుపోయాడు. అది ఒక పాతకాలం ఆంజనేయ స్వామి గుడి. ఎవరూ లేరు. అక్కడ పసుపు తాడో పలుపు తాడో కూడా తెలియకుండా నా మెడలో 3 ముళ్ళు వేసి, ఇప్పుడు నీ బతుకు నా చేతిలో ఉంది అంటూ నా కళ్లకు గంతలు కొట్టాడు. హరిత చెప్పటం ఆపింది. నీరసంగా తల పక్కకు తిప్పి కన్నీళ్లు తుడుచుకుంది. ఆ తర్వాత ఏం జరిగింది మేడం? ఆత్రంగా అడిగింది యాంకర్. వెక్కిళ్ళు ఆపుకుంటూ ఉద్వేగంతో జ్యోతి ఆమె చేయి పట్టుకుని, విశ్రాంతి తీసుకో తల్లి, తర్వాత చెప్పొచ్చు అంది. హరిత నీరసంగా అంది, లేదమ్మా చెప్పాలి. ఇది చెప్పడానికి 4 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. ఎస్ఐకి రక్తం మరుగుతోంది. తన 5 ఏళ్ల సర్వీసులో ఇలాంటి కేసు ఎప్పుడూ వినలేదు కనలేదు. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎవరికీ తెలియకుండా నరమానవుడు కనిపించిన చోట 4 ఏళ్లుగా దాచి కాపురం చేస్తూ ఆమెను తల్లిని చేసి షిట్ తల విదిలించాడు. భగవంతుడు కొందరు మనుషుల్ని ఆకారంలో మనుషులుగా, స్వభావంలో రాక్షసులుగా సృష్టిస్తాడు. అలాంటి వాడే వీడు. వాడిని తలుచుకుంటేనే ఆవేశంతో అతని దవడలు అదురుతున్నాయి. వృత్తినే దైవంగా నమ్ముతూ ప్రతి కేసును సవాలుగా తీసుకునే తత్వం అతనిది. యువకుడు, ఉత్సాహవంతుడు, అంతో ఇంతో ఆదర్శ భావాలున్నవాడు. తన దగ్గరకు వచ్చిన ప్రతి కేసులోనూ అతి తక్కువ సమయంలో దోషుల్ని పట్టుకుని శిక్ష వేయించిన సాహసి. అలాంటిది ఇంత పెద్ద క్రిమినల్ గురించి తెలిసాక ఎప్పుడెప్పుడు వాడిని కఠినంగా శిక్షించాలా అని ఆరాటంగా ఉంది. తన చేతుల్లో ఉండుంటే ఈ పాటికి నడి రోడ్డు మీద ఉరి తీసేవాడు. ఆవేశంతో రగులుతూ ఆమె చెప్పబోయే మిగతా కథ వినటానికి ఉద్విగ్నంగా చూస్తూ కూర్చున్నాడు. హరిత నెమ్మదిగా కళ్ళు తెరిచి శూన్యంలోకి చూస్తూ జరిగిన సంఘటనలు కళ్ల ముందు నిలుపుకోవటానికి ప్రయత్నించసాగింది. ఆ రోజు తన జీవితంలో అత్యంత విషాదకరమైన రోజు. రాబోయే దౌర్భాగ్యపు పరిస్థితికి ద్వారాలు తెరిచిన రోజు. ఆమె రెప్పల మీద నీడల్లా కొన్ని అస్పష్టమైన దృశ్యాలు కదలసాగాయి. ఎంత దురదృష్టకరమైన రోజు! అలాంటి దౌర్భాగ్య పరిస్థితి శత్రువులకు కూడా రావద్దు. మానవ మృగం లాంటి నీచుడు పట్టపగలు నడి రోడ్డు మీద ఆనందంగా నడిచి వెళ్తున్న నన్ను లాగి బలవంతంగా బండి మీద ఎక్కించుకొని తీసుకువెళ్తుంటే ఒక్కరు కూడా అడ్డుపడలేదు, నన్ను రక్షించలేదు. నేను విలవిలా తన్నుకుంటున్నా జాలి దయ చూపించని 2 కాళ్ల జంతువు అత్యంత వేగంగా బండి నడిపిస్తూ ఎటో తీసుకుని వెళ్ళి నా మెడలో ఉరితాడు వేసి బలి పశువులా కళ్ళకి గంతలు కట్టి తీసుకువెళ్ళి అక్కడ నన్ను అకస్మాత్తుగా వెక్కి వెక్కి ఏడుస్తూ అంది. ఈ సమాజంలో ఆడపిల్లని అన్నిటికీ నేరస్తురాల్ని చేస్తారు. భర్త హింసించినా భరించాలి అని ఆడపిల్లకే చెప్తారు. గూండాలు, రౌడీలు దాడి చేసినా నువ్వే జాగ్రత్తగా ఉండాలి. నీ వేషధారణ, నీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి అని ఆడపిల్లనే హెచ్చరిస్తారు. ఆఖరికి అత్యాచారం జరిగినా, హత్య జరిగినా నీ నిర్లక్ష్యం వల్లనే జరిగిందంటారు. ఇలాంటి సమాజంలో ఆడపిల్లలకు రక్షణ ఎలా ఉంటుంది ఎస్ఐ గారు అంటూ ఒక్కసారిగా బరస్టైన హరితను గబుక్కును పట్టుకుని కెమెరాకు 2 చేతులు జోడించి అంది జ్యోతి. చాలమ్మా, ఇంకా మా అమ్మాయి చెప్పింది మీరు తెలుసుకున్నది చాలు, ఇక దయచేసి ఆపండి అంది. హరిత కళ్ళు తుడుచుకుని అంది. క్షణం నీడల్లా వెంటాడుతున్న భయంకరమైన దృశ్యాలు భూతాల్లా వికృతంగా నాట్యం చేస్తూ నన్ను వెంటాడుతున్నాయి. 4 ఏళ్లుగా అనుభవించిన పరమ నికృష్టమైన జీవితంలోని ప్రతి సంఘటన ఒక పీడకలే. అతను దగ్గర ఉన్నంతసేపు భయం, అసహ్యం. అతను వెళ్ళిపోగానే ఎలా అయినా పారిపోవాలని దారులు వెతకటం. కానీ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నన్ను అష్టదిగ్బంధనం చేశాడు. గాలి వెలుతురు చొరని ఆ గదిలో కాదు ఆ చెరసాలలో బంధించి పాశవికంగా అనుభవించాడు. ఆ రాక్షసత్వానికి ప్రేమ అని పేరు పెట్టుకున్నాడు. ప్రేమంటే తెలుసా? రాక్షసులు కూడా ప్రేమిస్తారా? రావణాసురుడు సీతను ప్రేమించాడా? కీచకుడు ద్రౌపదిని ప్రేమించాడా? అసలు ప్రేమంటే ఏంటి? ఆవేశంగా అడుగుతున్న హరితను ఊరడిస్తూ అన్నాడు ఎస్ఐ. చాలమ్మా, ఇంకా చాలు ఈ ఇన్ఫర్మేషన్. వాడి సంగతి నేను చూసుకుంటా. ఖచ్చితంగా ఇంకొకడు ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడటానికి కూడా వణికిపోయే శిక్ష వేయిస్తా
అని యాంకర్కు సైగ చేశాడు ఆపమన్నట్లు. అప్పుడే సూర్యనారాయణ కారు వచ్చి ఆగింది. ఆయన లోపలికొచ్చి అక్కడ వాతావరణం చూసి అంతా గ్రహించిన వాడిలా అన్నాడు, జ్యోతి, వాళ్ళకు కాఫీలివ్వు. జ్యోతి కళ్ళు చెంగుత్తు తుడుచుకుంటూ లేచి వంటగది వైపు నడిచింది. బాబును స్పెషలిస్ట్కి చూపించారా డాక్టర్? అడిగాడు వివేక్. ఎస్, స్పీచ్ థెరపీ మొదలు పెడతా అన్నారు. తప్పకుండా మాటలు వస్తాయి. త్వరలో వాడిని స్కూలుకి పంపిస్తాను అన్నాడు ఆయన. ఆ మాటలతో హరిత కళ్ళల్లో మెరిసిన మెరుపు అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ స్కూలుకు సంబంధించిన వివరాలన్నీ సేకరించాడు సూర్యనారాయణ. చాలా మంచి స్కూల్ అని, పిల్లలకి ఆటలు పాటలు, మైండ్ గేమ్స్, రకరకాల పద్ధతుల్లో వారిలోని ఇంటెలెక్చువల్ లెవెల్స్ పెరగడానికి శిక్షణ ఇస్తారని, ఆ స్కూల్లో మానసికంగా ఎదగని పిల్లలు కూడా ఉన్నారని, ఆ పిల్లల్ని కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేస్తారని తెలిసింది. అప్లికేషన్ ఫామ్ తెప్పించాడు. హరిత ఆ ఫామ్లో ఉన్న అన్ని కాలమ్స్ చదివింది. ఆమె పెదవులపైన నిర్వికారమైన చిరునవ్వు మెరిసింది. తండ్రి వైపు చూస్తూ అంది, వీడికి పేరు పెట్టాలిగా నాన్న, ఏం పేరు పెడదాం అంది. బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని బొమ్మలు చూపిస్తూ ఆ బొమ్మల పేర్లు చెప్తూ అన్నం తినిపిస్తున్న జ్యోతి అంది, క్రాంతి అని పెట్టు హరిత, బాగుంటుంది. క్రాంతి, ఆ పేరు ఒకసారి ఉచ్చరించి, బాగుందమ్మా, నీకు ఓకేనా నాన్న అడిగింది హరిత. మీ అమ్మ చెప్పాక ఓకే కాకపోవటం అనే ప్రసక్తే లేదు అన్నాడాయన నవ్వుతూ. హరిత పేరు రాయిపోతూ ఆగిపోయి సందేహంగా అంది, ఇనిషియల్ ఏమని రాయాలి? ఆ ప్రశ్నకు భార్య భర్తలిద్దరూ ఉలిక్కిపడ్డారు. సూర్యనారాయణ కూతురి మొహంలోకి కొంచెం ఆందోళనగా చూశాడు. వీడి జీవితం ఒక ప్రశ్న అవుతుందేమోనని భయంగా ఉంది నాన్న. ఇంటి పేరు కావాలి, తండ్రి పేరు కావాలి, అడ్రస్ కావాలి. ఒక మనిషి ఈ భూమి మీద పడిన దగ్గర నుండి ఆ మనిషికి ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఏర్పడుతుంది. నాకు మనోధైర్యం ఉంటే చాలదు. ఈ సమాజానికి కొత్త జీవన విధానం హర్షించే హృదయ వైశాల్యం ఉండాలి కదా. సమాజం ఆమోదించకపోతే ఈ చిన్ని మనసు ఎంత వేదనకు గురవుతుందో తలుచుకుంటే నా మనసు విలవిల్లాడుతోంది నాన్న. ఒక కిరాతకుడు కొడుకు కిరాతకుడు కాకూడదు కదా అంది. ఆయన కూతురు దగ్గరగా జరిగి కూర్చుని ఆమె భుజం మీద చెయ్యేసి అన్నాడు, అమ్మా హరిత, ఇటీవల ఒక కేసులో సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. దగా పడిన తల్లులకి గార్డియన్గా తన పిల్లలకు తండ్రి పేరు చెప్పాల్సిన నియమం లేదని, తండ్రి పేరు చెప్పటం తల్లికి ఇష్టం లేకపోతే బలవంతం చేయవలసిన అవసరం లేదని, స్త్రీల గౌరవ మర్యాదలు కాపాడటానికి ఈ తీర్పు చెప్పడం జరిగిందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా, స్కూల్లో చేర్చాలన్నా తండ్రి పేరు చెప్పటం మ్యాండేటరీ కాదని, తల్లే న్యాచురల్ గార్డియన్ రాసుకోవచ్చు అని. నీకు ఆ ధైర్యం ఉందా అమ్మా? హరిత తల్లివైపు చూసింది. అలా రాసి దాని జీవితం నాశనం చేద్దామా? కోర్టు తీర్పును ఆమోదించే మనసు సమాజానికి ఉండాలి కదండి. పెళ్లి కాని తల్లిగా ముద్రపడ్డాక తనకు మళ్ళీ పెళ్లి చేయడం ఎంత కష్టమో తెలుసా? మీరనుకునే అభ్యుదయం ఈ సమాజంలో రాలేదు. ఎవరన్నా ఆదర్శాలు వల్లిస్తే అవి పేదాల మీద నుంచి గొప్ప కోసం చెప్పేవే. అలా చెప్పేవాళ్ళెవరూ తనకు జీవితం ఇవ్వరు. వీడి పేరు ఎన్ క్రాంతి, తల్లి జ్యోతి, తండ్రి డాక్టర్ సూర్యనారాయణ. హరితకి పెళ్లి కాలేదు. చదువు పూర్తవగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలి స్థిరంగా అందావిడ. సూర్యనారాయణ హరిత మొహంలోకి చూశాడు. నేల చూపులు చూస్తూ మౌనంగా కూర్చున్న హరిత నెమ్మదిగా తలెత్తి అంది, పెళ్లి కాని తల్లిగా నా కొడుకును పెంచుకోవటానికి ఎలాంటి అభ్యంతరం లేదమ్మా. సమాజం అంటే భయం లేదు. ఇది వరకటి కన్నా మనుషుల ఆలోచన ధోరణిలో మార్పు వచ్చి ఉంటుందని నేను భావిస్తున్నాను. మొదటి రోజు ఒక్కదాన్ని గేటు దాటి బయటికి వెళ్తుంటే తల నుంచి పాదాల దాకా వణుకొచ్చింది. తెలిసిన వాళ్ళెవరన్నా కనిపిస్తారేమో, ఇన్నేళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతారేమో, నీతో పాటు తీసుకొచ్చిన బాబు ఎవరు అని గుచ్చిగుచ్చి అడుగుతారేమో అనుకున్నా. సమాధానం ఏం చెప్పాలా అని మానసికంగా విలవిల తన్నుకున్నాను. కాకపోతే కార్లలో తప్ప కాలినడకన తిరిగే మనిషి కనిపించని చోటు కావటం వల్ల కావచ్చు. నన్నెవరూ చూడలేదు, నేనెవరూ పట్టించుకోలేదు. కాలేజీలో అయినా అడుగుతారేమో అనుకున్నా. అక్కడ కూడా ఎవరూ నాకు తెలిసిన వాళ్ళు కనిపించలేదు. నెమ్మదిగా నన్ను నేను కౌన్సిలింగ్ చేసుకున్నా. ఇప్పుడు నా అంతట నేనుగా పాతింటికి వెళ్ళి ఆ చుట్టుపక్కల అందరినీ పలకరించి రాగలను. ఆ కాలేజీకి వెళ్ళి పాత ఫ్రెండ్స్ ఎవరన్నా కలిస్తే జరిగిన విషయం చెప్పగలను. మీరంతా ఈరోజు నాకు అండగా ఉండి అంత ధైర్యం చెప్పినా జరగాల్సిన దారుణం జరిగింది అని చెప్పి
నా ఆత్మీయులైన అపర్ణ, నీలు, షీలా దగ్గర నా బాధ పంచుకోవాలని కూడా ఉంది. గాద్గదికమైన స్వరం సవరించుకుంది. కళ్ళ చివర కారిన కన్నీరు తుడుచుకుంది. ఇప్పుడు నాకే భయం లేదమ్మా. ఎలాంటి సంకోచం, సంఘర్షణ లేదు. అందుకే చెప్తున్నా, నువ్వన్నట్టే వీడి పేరు క్రాంతి, తల్లి పేరు హరిత, తండ్రి లేడు. ఇక ఇంటి పేరు నా ఇంటి పేరే. అంటే నా తల్లిదండ్రుల ఇంటి పేరే ఇచ్చుకోవటానికి అనుమతి ఇవ్వండి. ఆఖరి మాటలు అంటున్నప్పుడు ఆమె దుఃఖాన్ని నివారించగల శక్తి ఆ తల్లిదండ్రులకు లేకపోయింది. జ్యోతి గబుక్కున దగ్గరకొచ్చి హరితను గుండెలకు హత్తుకుంది. ధారగా కారుతున్న కన్నీరు గొంతును నొక్కేసి మాట రాకుండా అడ్డుపడటంతో నిశ్శబ్దంగా ఆమె వీపు మీద ఓదార్పుగా రాస్తూ ఉండిపోయింది. సూర్యనారాయణ ఎగసిపడుతున్న దుఃఖం అణుచుకుంటూ కూర్చున్న దగ్గర నుంచి లేచి కిటికీ దగ్గరగా నిలబడి బయట లాన్ వైపు చూస్తూ అన్నాడు, భారతదేశం అంటేనే పవిత్రతకు చిహ్నం. సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కారవంతమైన జీవన విధానం, పటిష్టమైన కుటుంబ వ్యవస్థ, ఇవన్నీ భారతీయుల సొత్తు. అలాంటి ఈ దేశంలో ఏ దుష్టశక్తులు ప్రవేశించాయో అందమైన కుటుంబాలను, ఆడపిల్లల జీవితాలను చెల్లాచెదురు చేశాయి. మనిషిని మనిషి దోచుకునే స్వార్థం కోరలు చాచుకుంది. ధనదాహం బతుకున్న మనిషి అవయవాలతోటే కాదు, శవాలతోడు కూడా వ్యాపారం చేసే స్థాయికి దిగజారింది. మానవత్వం సిగ్గుపడి తనను తాను సమాధి చేసుకుంది. శాడిస్టులు చెలరేగిపోతున్నారు. ప్రేమ, దయ తోటి మనిషి పట్లే కాదు, జీవకారుణ్యం కూడా అంతరించిపోతోంది. ఆయన అక్కడి నుంచి కదిలి తిరిగి సోఫాలో కూర్చున్నాడు. ఎటో చూస్తూ నెమ్మదిగా తనకు తానే చెప్పుకుంటున్నట్లు, ప్రేమ సమస్త జగత్తు ఈ 2 అక్షరాలతోటే నిర్మించబడింది. మొట్టమొదట ఓ మలయ పవనంలా ప్రవేశించింది అమ్మ ప్రేమ. ఆ తర్వాత స్త్రీ పురుషుల మధ్య ప్రేమ. ఈ ప్రేమ అనే అమృతాన్ని ఒక్క మనిషికే కాదు, సృష్టిలోని సమస్త జీవజాతికి పంచిపెట్టాడు ఆ విధాత. అందుకే ఆయా జంతువులు, పక్షులు, ఆఖరికి చీమ లాంటి సూక్ష్మజీవుల్లో కూడా కలిసికట్టుగా జీవించాలన్న ఆరాటం, తమకంటూ ఓ గూడు ఏర్పరచుకొని అందులో కలిసి జీవించాలన్న కోరిక ఉంటాయి. అందుకోసమే శ్రమిస్తాయి. కానీ మనిషిలో మాత్రం కనీసం కుటుంబం పట్ల కూడా నిజాయితీతో కూడిన ప్రేమ కనిపించడం లేదు. స్త్రీ పురుషుల మధ్య ఏర్పడే ప్రేమ మంచి గంధం పరిమళంలా అంగాంగంలోనే కాదు, అంతరంగంలో కూడా వ్యాపించాలి. ప్రేమంటే యాసిడ్ బాటిల్ కాదు, అత్తరు సీసా. ప్రేమంటే కత్తికి కట్టిన కంకణం కాదు, 2 హృదయాలు వేసుకున్న ముడి. అలాంటి ప్రేమ ఇవాళ శాడిస్టుల మనసుల్లో జొరబడి విషవాయువులు ప్రపంచం మొత్తం వ్యాపింపచేస్తోంది. ఈ పరిణామమే పవిత్రమైన జీవన విధానాన్ని చెల్లాచెదురు చేసి చెట్టుకొకరు పుట్టకొకరుగా విసిరేస్తోంది. ఈ పరిణామమే అక్క, చెల్లి, అమ్మ, నాన్న, అన్న, బంధువులు, మిత్రులు అనే బంధాలను తెంచి మనిషిని ఒంటరిని చేస్తోంది. ఈ పరిణామం వల్లనే రేపటి పిల్లలు నాన్న లేని పిల్లలుగా మిగిలిపోతున్నారు. ఇంటి పేరు లేని అనాథలవుతున్నారు. కుటుంబం అంటే తెలియక మ్యూజియంలో కనిపిస్తుందేమో అని వెతుక్కుంటున్నారు. తల్లకిందులుగా పడిపోయిన ఈ వ్యవస్థను సరిచేసి సరిగ్గా పటిష్టంగా నిలబెట్టగల సమర్థుడైన మహారాజు ఎవరన్నా పుట్టాలి. అందాక ఇంతే. హరిత, నీ ఆశయాన్ని హర్షిస్తున్నాను. వాడు పెద్దవాడయ్యాక మమ్మల్ని అమ్మా నాన్న అని పిలుస్తుంటే నిన్ను ఏమని పిలవాలో వాడికి అర్థం కాదు, నీకు అర్థం కాదు. అందుకే తండ్రి లేకున్నా కనీసం తల్లి ఉందన్న ఆశ వాడికి ఆనందాన్ని కలిగించాలి. ఈ తల్లే తన కోసం ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి కొత్త తరాన్ని ప్రారంభించిందని తెలియాలి. ఎస్, వీడి ఇంటి పేరు నవతరం క్రాంతి. వీడు నాన్నలేని కొడుకు. ఆయన చెప్పడం ఆపగానే పిన్ డ్రాప్ సైలెన్స్ ఏర్పడింది అకస్మాత్తుగా. అప్పటి వరకు నిశ్చేష్టులై వింటున్న జ్యోతి, హరిత నిద్ర నుంచి మేల్కొన్నట్టు ఒకరినొకరు చూసుకున్నారు. హరిత చటుక్కున లేచి ఆయన దగ్గరకు పరిగెత్తుతున్నట్టుగా వెళ్ళి ఆయన ఒడిలో తలపెట్టుకొని అస్పష్టంగా ఆర్తిగా అంది, థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి తల్లిదండ్రులు లభించడం నా అదృష్టం నాన్న. ఐ లవ్ యూ. ఆయన కుడి చెయ్యి ఆమె జుట్టు సవరించింది. ఆ స్పర్శలో కొండంత ధైర్యం, ఇంకా ఎంతో గొప్ప అభయం కనిపించింది హరితకు. ఆ తండ్రి కూతుళ్ల వైపు చంకలో ఉన్న బాబుకు చూపిస్తూ, చెప్పు తండ్రి, అమ్మ అమ్మ అను అంది జ్యోతి. వాడు చిరునవ్వుతో తననే చూస్తున్న హరిత వైపు చూశాడు. జ్యోతి మళ్ళీ, చెప్పు నాన్న, అమ్మ అని పిలువు, అమ్మనిలా రమ్మను చెంప మీద ముద్దు పెట్టుకుంటూ అంది. వాడు నెమ్మదిగా పెదాలు కదుపుతూ అమ్మ అన్నాడు.
చిటారు కొమ్మను ఊగుతున్న గులాబీ ఒకటి కొమ్మపైకి వాలి నిశ్చింతగా నవ్వింది. పెళ్లికొచ్చి పెద్ద బంతి కోసం కూర్చున్న పెళ్లివారిలా కాంపౌండ్ వాళ్ళ మీద వరుసగా కూర్చుని ఉన్న పావురాళ్ళు రెక్కలు టప్టపలాడించి ఒక్కసారి ఎగిరి తిరిగి గోడ మీద వాలాయి. చెప్పటం ముగించి ప్యాంటు జేబులో నుంచి హ్యాండ్ కర్చీఫ్ తీసుకుని మొహం తుడుచుకున్నాడు క్రాంతి. కర్చీఫ్ తిరిగి జేబులో పెట్టుకుని ఆఫీసర్ మొహంలోకి సూటిగా చూస్తూ అన్నాడు, ఇప్పుడు చెప్పండి, నా ఇంటి పేరు ఏమిటో మీరు నిర్ణయించండి. కాముకులు, నీచులు నిత్యం వేలాది మంది అమ్మాయిలను రాక్షసంగా చేరబట్టి వారి కామవాంఛ తీర్చుకుంటూ ఉంటే వారి తాలూకు బీజాలను కడుపులో మోస్తూ పుట్టిన బిడ్డలకు మీ తండ్రి ఫలానా నీచుడు అని చెప్పమంటారా? వాడి వంశం నిలబెట్టడానికి ఆ అమ్మాయిలు వాళ్ళ ఆత్మ చంపుకుని ఆ వెధవల్ని భర్తలుగా చెప్పుకుంటూ బతకమంటారా? ఈ కుహానా మర్యాదల కోసం వాళ్ళ మనసుకు రంపపు కోతను పెట్టుకోమంటారా? చెప్పండి సార్. తన ఎదురుగా నిలబడి అనేక ప్రశ్నలు సంధిస్తున్న ఆ యువకుడు ఒక యువకుడిగా కాక ఒక వ్యవస్థగా కనిపిస్తూ ఉంటే ఆ ప్రశ్నలకు సమాధానం అన్వేషిస్తూ స్థాణువులా నిలబడిపోయాడు ఆఫీసర్. నవల సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.